మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని ఐద్వా సంఘం నాయకురాలు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఇటీవల కాలంలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. కూటమి నేతలు అధికారంలోకి రాకముందు 30,000 మంది మహిళలు కనిపించకుండా పోయారని ఆరోపించారని గుర్తు చేశారు. అయితే అదృశ్యమైన వారిని కనిపెట్టి తీసుకువస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే మహిళల భద్రత మరిచారని మహిళలు ఆరోపించారు. బాలికలు మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాలు దేనికని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు కోసమే వాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారానికి గురైన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి న్యాయం చేయాలన్నారు ఐద్వా మహిళలు. కోనాల జాన్ బాబా అనే అతను 60 సంవత్సరాలు ఇంజేటి రాజేష్ గారి కుమార్తెను అతను మొన్న రాత్రి అత్యాచారం చేయటం జరిగింది. వెంటనే పాప రక్తం కార్చుకుంటూ తల్లి దగ్గరికి వచ్చి ఈ విధంగా జరిగిందని ఆ పాప వాపోవటంతో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి కేసు నమోదు చేయటం జరిగింది. వెంటనే పాపని నరసాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. చిన్న పాప 6 సంవత్సరాల పాప మొన్న వరకు అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి ఇప్పుడే ఫస్ట్ క్లాస్ లో జాయిన్ అయ్యింది. అంటే ఈ రోజున మహిళల మీద బాలికల మీద జరిగే దాడులకి కఠినంగా శిక్షలు పడకపోవటం వల్లే ఇట్లాంటి దారుణాలన్నీ జరుగుతున్నాయి. ఈ దారుణాన్ని ఖచ్చితంగా అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది. అతనికి ఖచ్చితంగా మహిళా సంఘంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఆ పాపకి అండగా మేము ఉంటాము. అలాగే నక్కవారి పాలెంలో ప్రజానీకం అందరూ ఆ పాపకి అండగా ఉన్నారు. కఠినంగా ఏదైతే తప్పు చేశాడో అతనికి కఠినంగా శిక్ష పడాలని చెప్పి ఐద్వా మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వంగా చూసుకున్నట్లయితే 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు. ఆ మహిళలందరినీ కాపాడే బాధ్యతే నాది. ప్రశ్నించండి, ఏ సమస్య వచ్చినా సమాధానాల కోసం వెతకండి అని చెప్పిన మంత్రులే ఇప్పుడు వచ్చేసరికి మహిళల మాన ప్రాణాలకి విలువ రక్షణ అనేది లేకుండా పోయింది. మహిళలకు రక్షణ కల్పించి